Romans 15:22-33, Paul's plans, partnership, and prayer. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రోమా పత్రికను మనం అధ్యయనం చేస్తున్నాం. 15వ అధ్యాయము 22 నుంచి 33 వచనాల దాకా మనం గమనిస్తాం. ఈ వచనాల ఆధారం చేసుకొని పాఠం యొక్క పేరు పౌలు ప్రణాళికలు, భాగస్వామ్యం మరియు ప్రార్థన. ఇందులో 11 ప్రధాన అంశాలు కలవు, ఉప అంశాలు కూడా కలవు. మొదట ప్రధాన అంశము పరిచయం. సువార్త పరిచర్య నుండి ఉద్యమం వరకు 14 నుంచి 21 వచనాలలో పౌలు ఈ క్రింది విషయాలను వివరించాడు. తన పరిచర్య, చేరని వారికి సువార్తను ప్రకటించే తన పరిచర్య, ఇప్పుడు అతను చాలా వ్యక్తిగతంగా మరియు ఆచరణాత్మకంగా మాట్లాడుతాడు. అతను ఈ క్రింది విషయాలను పంచుకుంటాడు: తన ప్రయాణ ప్రణాళికలు, తన పరిచర్య ప్రాధాన్యతలు, ప్రార్థనపై తన ఆధారపడడం, సువార్త పని ఒంటరిగా జరగదని, దానిలో ఇవి ఉంటాయని ఈ భాగం చూపిస్తుంది. ప్రణాళిక, భాగస్వామ్యం మరియు ప్రార్థన. రెండవ ప్రధానాంశం రోమాను సందర్శించాలనే పౌలు కోరిక. 22 నుంచి 24 వచనాలు. ఈ కారణంగానే నేను తరచుగా మీ యొద్దకు రాలేకపోతిని. మొదటి ఉపాంశం పౌలు ఎందుకు ఆలస్యమయ్యాడు? అతను వారిని సందర్శించలేదు ఎందుకంటే క్రీస్తు లేని చోట సువార్త ప్రకటించడంలో అతను నిమగ్నమై ఉన్నాడు తెలిసినది. వ్యక్తిగత కోరిక కారణంగా పరిచర్య ప్రాధాన్యత ఆలస్యమైంది. రెండవ ఉపాంశం అతని భవిష్యత్ ప్రణాళిక. ఇప్పుడు అతను ఇలా అంటున్నాడు: ఆ ప్రాంతాలలో అతనికి ఒక స్థానం లేదు, వారిని సందర్శించాలని అతను ఆశిస్తున్నాడు. మూడవ ఉపాంశం అతని ఉన్నతమైన దర్శనం. పౌలు లక్ష్యం స్పెయిన్కు వెళ్ళడం. రోము ఇలా ఉంటుంది: ఒక విరామ స్థలం, ప్రోత్సాహకరమైన ప్రదేశం, తదుపరి పరిచర్యకు ఒక స్థావరం. మూడవ ప్రధాన అంశం అవసరంలో ఉన్న విశ్వాసులకు సేవ చేయడం. 25 నుంచి 27 వచనాలు. అయితే ఇప్పుడు నేను అక్కడ ఉన్న ప్రభువు ప్రజలకు సేవ చేయడానికి యెరూషలేముకు వెళ్తున్నాను. మొదటి ఉపాంశం ఒక ఆచరణాత్మక పరిచర్య. పౌలు తీసుకువెళ్తున్నది ఆర్థిక సహాయము నుండి మాసిదోనియా, అక్కయకు, యెరూషలేములోని విశ్వాసులు. రెండవ ఉపాంశం ఇది ఎందుకు ముఖ్యం? ఇది చూపిస్తుంది వివిధ ప్రాంతాల విశ్వాసుల ఐక్యత, అన్యజనులైన విశ్వాసులు, యూదు విశ్వాసులకు మద్దతు ఇవ్వడం. మూడవ ఉపాంశం ఒక ఆధ్యాత్మిక సూత్రం. పౌలు వివరిస్తున్నాడు: అన్యులు ఆధ్యాత్మిక ఆశీర్వాదాలలో పాలు పంచుకున్నారు కాబట్టి వారు భౌతిక ఆశీర్వాదాలను కూడా పంచుకోవాలి. ఇవ్వడం అనేది కృపకు ప్రతిస్పందన. నాలుగవ ప్రధానాంశం దేవుని కార్యంపై విశ్వాసం. 28-29 వచనాలు. కాబట్టి నేను ఈ పని పూర్తి చేసిన తర్వాత నేను స్పెయిన్కు వెళ్ళి మార్గ మధ్యమంలో మిమ్మల్ని సందర్శిస్తాను. మొదటి ఉపాంశం పరిచర్య క్రమం. పౌలు ప్రాధాన్యతలు: మొదటగా ప్రస్తుత బాధ్యతను పూర్తి చేయడం, రెండవది ఆ తర్వాత కొత్త పరిచర్యకు వెళ్ళడం. రెండవ ఉపాంశం విశ్వాసం. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు కలగజేయు సంపూర్ణ దీవెనలతోనే వస్తానని నాకు తెలుసు. ఇది చూపిస్తుంది దేవుని దీవెనపై నిరీక్షణ, క్రీస్తు కార్యంపై విశ్వాసం. ఐదవ ప్రధానాంశం ప్రార్థన కొరకు పిలుపు. 30 నుంచి 32 వచనాలు. నా కొరకు దేవునికి ప్రార్థన చేయడం ద్వారా నా పోరాటంలో నాతో చేరమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మొదటి ఉపాంశం పరిచర్య ఒక పోరాటం. పౌలు దానిని ఇలా పిలుస్తాడు: ఒక పోరాటం. ఇది మనకు గుర్తు చేస్తుంది పరిచర్య సులభం కాదు, దానిలో ఆత్మీయ ప్రయత్నం ఉంటుంది. రెండవ ఉపాంశం ప్రార్థన యొక్క అవసరం. పౌలు ప్రార్థన కోసం అడుగుతాడు, తక్షణమే, వ్యక్తిగతంగా. మూడవ ఉపాంశం నిర్దిష్ట ప్రార్థన అభ్యర్థనలు. 1 రక్షణ అవిశ్వాసుల నుండి, 2 అంగీకారం, అతని సేవ స్వీకరించబడాలని, 3 సంతోషకరమైన సందర్శన, అతను సంతోషంతో రావాలని. 4వ ఉపాంశం ముఖ్యమైన అంతర్దృష్టి.
పౌలు వంటి బలమైన నాయకుడు కూడా ఇతరుల ప్రార్థనలపై ఆధారపడతాడు. 6వ ప్రధాన అంశం ముగింపు ఆశీర్వాదం. 33వ వచనము, సమాధానకర్తయగు దేవుడు మీ అందరితో ఉండునుగాక, ఆమెన్. మొదటి ఉపాంశం దేవుని స్వభావము, ఆయన సమాధానకర్తయగు దేవుడు. రెండవ ఉపాంశం అంతిమ ఆకాంక్ష, పౌలు ఆకాంక్షించేవి దేవుని సన్నిధి, దేవుని సమాధానము విశ్వాసులందరి కొరకు. 7వ ప్రధానాంశం ఈ భాగములోని ముఖ్యాంశాలు. మొదటగా పరిచర్యకు ప్రణాళిక అవసరము. పౌలుకు స్పష్టమైన లక్ష్యాలు ఉండేవి, ఆయన ఊహాత్మకంగా పనిచేశాడు. రెండవది పరిచర్య పంచుకోబడుతుంది, సంఘాలు ఒకదానికొకటి సహాయం చేసుకున్నాయి, విశ్వాసులు కలిసి పనిచేశారు. మూడవది ఇవ్వడం అనేది స్వార్థ జీవితంలో ఒక భాగం, భౌతిక సహాయం ఆధ్యాత్మిక ఐక్యతను ప్రతిబింబిస్తుంది. నాలుగవది ప్రార్థన అత్యవసరం, గొప్ప నాయకులకు కూడా అది అవసరం, పరిచర్య దానిపై ఆధారపడి ఉంటుంది. 5వది ఈ దేవుని సమాధానము మనల్ని నిలబెడుతుంది అన్ని ప్రణాళికలలో మరియు పోరాటాలలో. 8వ ప్రధానాంశం ఆచరణాత్మక అనువర్తనాలు. మొదటి ఉపాంశం పరిచర్యలో తెలివిగా ప్రణాళిక వేయండి, దేవునిపై ఆధారపడండి. రెండవ ఉపాంశం సంఘములో జీవితం, ఒకరినొకరు తోడుగా ఉండండి, అవసరాలను తీర్చండి. మూడవ ఉపాంశం వ్యక్తిగత జీవితంలో ప్రశ్నించుకోండి, పరిచర్యలో నేను ఇతరుల కోసం ప్రార్థిస్తున్నానా, దేవుని పనికి నేను మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానా. 9వ ప్రధానాంశం సారాంశం, రోమా 15:22-33 వచనాలు. పౌలు తన ప్రయాణ ప్రణాళికలను వివరిస్తాడు, అవసరంలో ఉన్న విశ్వాసులకు సేవ చేస్తాడు, భవిష్యత్ పరిచర్య కొరకు సిద్ధపడతాడు, ప్రార్థన చేయమని అడుగుతాడు, సమాధానంతో సంఘమును దీవిస్తాడు. 10వ ప్రధానాంశం తుది ముగింపు, రోమా 14-15 అధ్యాయాలు కలిసి బోధించేవి, ఒకరినొకరు అంగీకరించుడి, ఐక్యతతో జీవించుడి, మీ స్వేచ్ఛను ప్రేమతో ఉపయోగించుడి, త్యాగపూరితంగా ఇతరులకు సేవ చేయుడి, సువార్తను ప్రజలందరికీ వద్దకు తీసుకువెళ్ళుడి, ఒకరినొకరు ఆదుకొని ఉండుడి, ప్రార్థన మీద ఆధారపడుడి. 11వ ప్రధానాంశం తుది ధ్యానం. ఈ చివరి భాగం మనకు గుర్తు చేసేది ఏమనగా, క్రైస్తవ జీవితం నిష్క్రియాత్మకమైనది కాదు, అది క్రియాశీలమైనది, సంబంధములతో కూడినది, పరిచర్య కేంద్రీకృతమైనది. మరియు కీలకమైన ప్రశ్న ఇది, నేను ఇతరులతో కలిసి సేవ ద్వారా మరియు ప్రార్థన ద్వారా దేవుని కార్యములో పాలు పంచుకుంటున్నానా. దేవుడు ఈ మాటలను దీవించునుగాక, ఆమేన్.